నమస్తే, నా పేరు జయ అండి. జయ. పొన్నూరు నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి? పొన్నూరు నియోజకవర్గం అయింది, రాష్ట్రం మొత్తం జగనన్న హవా సాగుతుందండి. ఎందుకంటే ప్రతి ఊరికి వెళ్ళినా సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ, విద్యా దీవెన, అమ్మఒడి, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో కన్నా ఎక్కువ అమలు చేసిన పథకాలే చాలా ఎక్కువగా ఉన్నాయండి. పథకాలు ఇస్తే ఓటు వేస్తారా? పథకాలు అంటే ఆయన సంక్షేమం చూసాడండి. పేదవాళ్ళకి పాదయాత్రలో చెప్పిన హామీల ప్రకారం మొత్తం ఆయన చూసుకుంటా వెళ్తున్నాడు. ఇంకా అది ఇక్కడ అప్పుల్లోకి వెళ్ళిపోతుంది. చాలా అప్పులు అనుకునేవాడు అప్పులు అనుకుంటాడండి. పని చేసుకునే కూలి పని చేసుకునేవాడికి పని చేసుకుంటే కానీ వాళ్ళకి అమ్మఒడి వేస్తున్నాడు. ఆటో వాళ్ళకి ప్రతి పథకానికి ఆయన డబ్బులు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే పేదవాళ్ళని కొంచెం ఇంకా ఆర్థికంగా లబ్ధి పొందడానికి చేస్తున్నాడు. మేనిఫెస్టోలో కూడా 99 హామీలు అమలు చేశాడు, ఒక మద్యపాన నిషేధం తప్ప. అది అన్ని బాగానే చేస్తున్నాడు, ఇబ్బంది ఏమీ లేదు. ఇద్దరు మేనిఫెస్టోలో చంద్రబాబు మేనిఫెస్టో 2014 ఇచ్చాడండి. ముగ్గురు కూటమిలా కలిశారు కానీ ఏం చేయలేకపోయారు కానీ జగన్ ఏదైతే మేనిఫెస్టో, ఏదైతే ఖురాన్, బైబిల్, భగవద్గీత అన్నాడో 3 చేసుకుంటా వచ్చాడు. ఇంకా జగన్ అన్న అన్ని పథకాలు సంక్షేమం ప్రకారం ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో కూడా చేయగలిగిందే చెప్పాడు, కానీ చెప్పాడంటే చేస్తాడు, లేదా చేయడు. ఇంక అంతే. 24లో వైసీపీ కన్నా టీడీపీ మేనిఫెస్టో చాలా భిన్నంగా ఉంది. దాని గురించి ఏం చెప్తారు? అదేనండి మీకు చెప్తుంది. దానికి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్ చేయగలిగిందే చెప్తున్నాడు. వాళ్ళకలాగా 7,000 పెన్షన్ చేయట్లేదు, డైరెక్ట్గా 3,500 విడతల వారీగా నేను పెంచుతానన్నాడు. కానీ ఉన్నది వాస్తవం చెప్తున్నాడండి. అదేంటి జరిగింది. అది పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం? పొన్నూరులో ఇక్కడ వచ్చేసరికి మన పోయినసారి కిలా రోజు అన్న గెలిచారండి. ఇప్పుడు కూడా అమ్మటి మురళి అన్న బాగానే ఉన్నాడు, ఆయన కూడా గెలుస్తాడని మా నమ్మకం. చాలా మంది పొన్నూరు టీడీపీ అట్లా అని చెప్పి ఆయన 4 సార్లుగా గెలిచాడండి. కానీ ఇక్కడ లబ్ధి ఎవరు ఎక్కడున్నా ఎవరిని అడిగినా కానీ ఏం డెవలప్ చేశాడంటే ఏం డెవలప్ చేయలేదు అంటారండి. అది మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉన్న కిలా రోజు అన్న ఏం చేశాడంటే రోడ్లు అనేది వైండింగ్ చేశాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అంటే ప్రతి ఇంటికి ఒక 100 మంది కుటుంబాలు తీసుకుంటే అందులో 80% అనేది ప్రతి వాళ్ళకి లబ్ధి పొందింది. వాళ్ళే స్టార్ క్యాంపెయినర్లుగా అందరూ వస్తారు, మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ అందరూ ప్రతి ఒక్కళ్ళు. అది మెజారిటీ అనేది చెప్పలేం కానీ ఖచ్చితంగా గెలుస్తాడండి. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా గెలుస్తాడు, మెజారిటీ అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి ఇద్దరు క్లారసీ అన్న కాపులు, అమ్మటి మురళి అన్న కాపులు ఖచ్చితంగా ఓటేస్తారు. పవన్ కళ్యాణ్ వైపు లేరు, అది మాత్రం వాస్తవం. ఇది జగన్ వెంట అందరూ నిలబడుతున్నారు, అది మాత్రం వాస్తవం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నండూరు. జగన్ గారి పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన బాగుంది. ఎందుకని? అభివృద్ధి, హై స్కూళ్ళు, హాస్పిటల్, చేయూత, సంక్షేమ పథకాలు, అన్ని పథకాలు బాగున్నాయి. పథకాలు ఉంటే ఓటేస్తారా? పథకాల నుంచే ఓటేస్తుంది. అభివృద్ధి ఏం కావాలి? స్కూళ్ళు, హాస్పిటల్స్, ఆరోగ్యం కాబట్టి అందరం బాగుంటాం. ఆరోగ్యం లేని ఏముంటాం. ఇక్కడ నరేంద్ర 10 సంవత్సరాలు చేశాడు, ఏమి డెవలప్ లేదు. ఆడవాళ్ళు పొరుగురు నుంచి వచ్చి మలమూత్రాలు ఇచ్చే బాధపడలేదు. అబ్దుల్ కలాం బస్ స్టాండ్ కట్టించాడు, బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ ఆడవాళ్ళు ఇబ్బంది పడలేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే అమ్మాతాతలకు 4,000 రూపాయలు పెన్షన్ ఎవరికి కావాలండి? పెన్షన్తో పొందుతారా? కావాలి అభివృద్ధి ఏంది? పిల్లల సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, హాస్పిటల్స్, స్కూళ్ళు అవి డెవలప్ కావాలి. రోడ్లు, భవనాలు అవి మనకు కావాలి. ఇది పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే మంచి జరుగుతుంది? మురళీకృష్ణ డెవలప్మెంట్ ఉంది, అసలు చేయూత ఉంది, దాచుకోవడం లేదు. నరేంద్ర గారు 20 సంవత్సరాలు ఏం చేశారు? అసలు అభివృద్ధి అయ్యాడు, తను అభివృద్ధి అయ్యాడు. జనాలు చేయలే. ఇవాళ బస్ స్టాండ్ బాగా కొట్టాడు, రోడ్లు బాగా డెవలప్ చేశాడు. ఇవాళ బ్రిడ్జి కట్టించాడు, కాలువ తోమిచ్చాడు. బ్రిడ్జి కట్టిన కాలువ నాకు 60-70 సంవత్సరాలు ఇక్కడ పుట్టి పెరిగా. మొట్టమొదటి ఎమ్మెల్యే కావాలి పరంధామయ్య గారు. నేను 72 ఏళ్ళు. నాకు ఈ రాజకీయం ఎంతమంది అయ్యారు నా సర్వీసులో. అయితే ప్రజలందరూ ఎంత సిద్ధంగా ఉన్నారు? జగన్ సిద్ధం చెప్తున్నారు. 130-120 వస్తాయి. జగన్ గారు సీఎం, ఇక్కడే మురళీకృష్ణ. ఈ 3 ఎందుకంత నమ్మకంగా మురళీకృష్ణ గారు గెలుస్తారని చెప్తున్నారు? అసలు సంక్షేమ పథకాలు బాగుండి, మంచివాడు జగన్ గారు. అని ఆయన బట్టి నడుస్తున్నారు, ఆయన నుంచే నడిచేది. ఎవరు చేసినా రాజశేఖర రెడ్డి గారు ఇది పెట్టాడు, ఆరోగ్యశ్రీ, దాన్ని డెవలప్మెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు 50 లక్షల రూపాయలు పెట్టాడు, 50,000 రూపాయల పర్సెంటేజ్ ఆయనకి. ఇక లేదు, అయిపోయింది.